రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. పిఠాపురం నియోజకవర్గం నుంచి 2024 ఎన్నికల బరిలో ప్రధానంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న నేపథ్యంలో అంతా కూడా ఒక హాట్ షీట్గా పిఠాపురం మారిందని మనం మొదటి నుంచి కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో పిఠాపురంలో అలాగే రాజకీయ పరిణామాలన్నీ కూడా సర్వేగంగా మారుతున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆయన తరపున అయితే పిఠాపురంలో ప్రచారం అయితే స్పీడ్ పెంచారు. అలాగే ప్రత్యేకమైనటువంటి కరపత్రాలు వేసి ఆయన ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ కరపత్రాలతో పవన్ కళ్యాణ్తో పాటు అలాగే ప్రధానంగా మనం చూడొచ్చు ఆయన ప్రత్యేకంగా ఆ పిఠాపురం ప్రజలకు మీ పవన్ కళ్యాణ్ మీ వర్మ ఇస్తున్నట్టు హామీలంటూ ఒక 8 హామీలతో పాటు పిఠాపురం ప్రజలకు మీ వర్మ మనవంటూ మరొక ఇందులో పాంప్లెట్లో ప్రచురించి ఆయన హామీల రూపంలో ఒక పవన్ కళ్యాణ్కి ఓటు వేస్తే ఏ విధంగా ఉంటుంది, అలాగే నియోజకవర్గం ఇద్దరం కలిపి ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉంటూ ఆయనైతే వర్మ అయితే ఆ పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం స్పీడ్ పెంచిన పరిస్థితి ఉంది. సార్ చెప్పండి, పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం ఏ విధంగా సాగిస్తున్నారు? మీరు పాంప్లెట్ రూపంలో ఇద్దరు కూడా ముందుకెళ్తున్న పరిస్థితి ఏ విధంగా వెళ్తున్నారు సార్? పిఠాపురం టౌన్ని టెంపుల్ సర్క్యూట్ సిటీగా ఒక 500 కోట్లతో నిర్మాణం చేయాలి, 500 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన చేశారు. ప్రతి మండలానికి కూడా హాస్పిటల్స్ కనీసం ఒక 15 బెడెడ్ హాస్పిటల్ అన్నా ప్రతి మండలానికి చేయాలని ఒక ప్రపోజల్ ప్రజలకి వాగ్దానం ఇచ్చారు. అలాగే ఎస్సీజెడ్లో 30% నిరుద్యోగ యువకులకి ఎంప్లాయ్మెంట్. దుర్గాడ మిర్చి మనం వెండబెట్టుకోవడానికి ప్లాట్ఫారాలు, దుర్గాడ మిర్చికి సపోర్ట్ ఎంచేదంటే తెగుళ్ళు వచ్చి 4 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా రూపాయి గ్రామానికి ఇవ్వలేదు, పంట కూడా పోతుంది. దాని మీద కూడా సైంటిస్టులు కూడా పంపించి అది పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి చేయడం. అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు మరి చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా ఉప్పాడ తీర ప్రాంత అభివృద్ధి, సూరంపేట సంబంధించి రైతులకి న్యాయం చేయడం, ఇవన్నీ కూడా ప్రామిసెస్ అన్నీ కూడా ఆయన చెప్పారు. ఎంచేదంటే ముందుగా ఆయన ఈ నియోజకవర్గంలో పోటీ చేయడానికి ముందు ఒక నిర్ణయం, ఈ అభివృద్ధి మీద ఒక ప్లాన్ తోటి ఇవన్నీ కూడా చేబ్రోల్ మీటింగ్లో అనౌన్స్ చేయడం జరిగింది. అవన్నీ కూడా పక్కగా అవుతాయి. దాంతోపాటుగా తెలుగుదేశం పార్టీ టైంలో పురుషోత్తపట్నం ఇచ్చి 2 పంటలు సస్యశ్యామలంగా పండించాం. ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు పోటీ చేసే అభ్యర్థి వంగా గీత గారు, దొరబాబు గారు కలిసి దాన్ని ఆపారు. అది ఆపడం వల్ల రైతులకి సుమారు దగ్గర లేదంటే 600 కోట్ల పంట నష్టం వచ్చింది నీరు లేక. ఈవేళ నేను అడుగుతా ఉన్నాను, అవి ఓటు వేయడానికి రావడం కాదు, గ్రామాల్లో భోగాపురం వెళ్ళమనండి, పత్తిపాడలు. నేను రావణకపేటలో అయితే నేను వరిచేలో పడుకున్నాను, నేను నీళ్ళు లేవు, పంటలు పోయినాయి. ఇవన్నీ మానేసింది ఆవిడ, ఇవన్నీ అడిగే పరిస్థితులు లేదు. అలాగే ఏలేరు ఆధునీకరణ 2వ ఫేజ్ కూడా ఉత్తరం ఇచ్చి ఆపేశారు ఇద్దరు. అలాగే తాండవాకి 3 టీఎంసీ నీరు మన పిఠాపురం రైతుల నీరుని కాంట్రాక్టర్తో కుమ్మక్కై 750 కోట్లు కాంట్రాక్ట్, పైప్ లైన్ కాంట్రాక్ట్, 25 కోట్లు కమిషన్లు తీసుకుని ఇక్కడి నుంచి 3 టీఎంసీ తాండవాకి షిఫ్ట్ చేశారు. ఇవన్నీ వాస్తవాలు. చర్చికి రమ్మనండి, డైరెక్ట్గా మేము మాట్లాడతాం. అలాగే ఎక్కడా కూడా అభివృద్ధి లేదు. 5 ఏళ్ళు మనిషి కనపడలేదు. వంగా గీత గారు ఈవేళ ఓటు ఎలాగ అడుగుతారు? అడగడానికి అర్హతే లేదు. కరోనా వచ్చి ప్రజలు చచ్చిపోతుంటే 3.5 ఏళ్ళు కనపడలేదు, తలుపులేసి కూర్చుంది ఆవిడ. మరి అటువంటి వ్యక్తికి ఈవేళ ఓటు ప్రజలు వేస్తారని ఎలా నమ్ముతారు మీరు? ప్రతి గ్రామంలోనే తిరగబడుతున్నారు, ఎక్కడికెక్కడ లోపల రానిట్లేదు. ఎక్కడున్నామమ్మా 5 ఏళ్ళు అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి. ఈవేళ ఒక రాష్ట్ర అధ్యక్షుడు మరి మా పొత్తులో భాగంగా ఇక్కడ పోటీ చేస్తున్నారు ఆయన. మరి ఆయన ఒక ఆలోచనతో ఉన్నాడు. మేమందరం చర్చించుకున్నాం ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని. మేమందరం కలిసికట్టుగా నియోజకవర్గాన్ని ముందుకు నడిపిస్తాం, ఆయన కూడా భారీ మెజార్టీతో గెలిపిస్తాం. అంటే పాంప్లెట్లో పిఠాపురం ప్రజలకు మీ వర్మ విన్నపం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆయనకు ఓటు వేస్తే భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అంటే విన్నపం అంటే ఇక్కడ మా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్నప్పుడు నేను నా పొత్తులో ధర్మంగా మా ఓటర్స్కి నేను చెప్పవలసిన బాధ్యత ఉంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇప్పుడు తుని ఉంది, పెద్దాపురం ఉంది, జగంపేట ఉంది, పత్తిపాడు ఉంది, కాకినాడ ఉంది. 5 నియోజకవర్గాలు వాళ్ళు మోస్తున్నారు. ఇక్కడ ఆయనే స్వయంగా అడిగారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడలేరు. మేము కూడా సపోర్ట్ చేయవలసిన పరిస్థితి. ఆయన కూడా ఉందాగా నన్ను కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. అందుచేత ఏ విధమైన ఇబ్బందులు లేకుండా భారీ మెజార్టీతో మేము ఆయన్ని గెలిపిస్తాం. అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, 4 రోజులు పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం చేశారు. అక్కడి నుంచి మళ్ళీ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుందంటే రేపు వస్తారంటారు, ఉగాది వేడుకలు ఇక్కడే జరుపుతా అంటారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేయాలని లేదు షెడ్యూల్. ఆయన చేసి షెడ్యూల్ ఇంకా టైం 35 రోజులు ఉంది, 100% ఉంటుంది. ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి, ఆయనకి కొంత సమయం కూడా మేము ఇవ్వాలి. ఎంచేదంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో కూర్చుంటాడు 24 గంటలు, అలాగే ఈయన పిఠాపురంలో కూర్చుంటే ఎలా కుదురుతుంది? ఈయన కూడా రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ప్రచారం చేయాలి, చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రచారం చేయాలి. మరి జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నాడు కదా, జనం లేకపోయినా కుర్చీలు పాఠాలు చెప్పుకుంటూ వెళ్తున్నాడు కదా. అందుచేత
ఇక్కడ మేము ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసాం. మేము స్టార్ట్ చేసామంటే పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేసినట్టే లెక్క. మేము కూడా ఒక 5-6 పాయింట్లు నియోజకవర్గంలో 7 పాయింట్లు రోడ్ షోలు పెడతాం. రోడ్ షోలు పెట్టి ఆ రోడ్ షోలో ఆయన ప్రజెంటేషన్ చేస్తారు. వచ్చినప్పుడు ఆయన డైరెక్షన్ ఎలా ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం మేము వెళ్తాం. దాని ప్రకారం మేము పనిచేస్తాం. ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేసాం. మంచి స్పీడ్గా నడుస్తుంది. ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయికని అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. త్వరలో మనకు రాజధాని ఉంటుంది, మంచి పరిపాలన ఉంటుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. అంటే పవన్ కళ్యాణ్ లోకల్ కాదు, నాన్ లోకల్, ఆయన నివాసంలో ఉండరని చెప్పేసి, ఈ లోకల్లో ఉండరని చెప్పేసి అన్నారు. ఇక్కడ నివాసం కూడా ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఎలా ఉండబోతుంది అంటారు ఇక్కడ? ఏమండి, నేను 6 నెలల క్రితం మీ ప్రెస్కి చెప్పాను. లోకల్లో నాన్ లోకల్లో ఎగ్జామ్షన్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు ఉంటుంది, నేషనల్ పార్టీ అధ్యక్షులకు ఉంటుంది. ఎక్కడన్నా పోటీ చేయొచ్చు. ఎందుకే గీత లోకలా? ఆవిడ ఊరు ఏదో పబ్లిక్లో చెప్పమనండి. పబ్లిక్గా నా ఊరిది, నా జిల్లా ఇదని చెప్పమనండి. పిఠాపురం దమ్ముంటే చెప్పదు. జాత ఏంటంటే ఆయన్ని విమర్శించడానికి ఈ లెవెల్లో సరిపోరు. ఎంతమంది నాన్ లోకల్ ఉన్నారో చెప్పమంటే చెప్తాను. వైసీపీలో ఇక్కడ కాకినాడలో నివాసం మరి ఎక్కడ ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఫిబ్రవరిలో నివాసం మన కాన్స్టిట్యున్సీలో ప్రైవేట్ హౌస్ తీసుకున్నారు, అందులో ఉంటున్నారు. ఇప్పుడు రేపు ఉగాది వేడుకలు కూడా అక్కడ జరగబోతున్నాయి. మమ్మల్ని కూడా ఆహ్వానించారు. ఉదయం అక్కడ జరుగుతుంది. అంటే ఇంకా ఎలా ఉండబోతుంది అంటే ప్రధానంగా చూసుకుంటే ఆయన 4 రోజులు వచ్చి ఆయన హెల్త్ విషయం మీద ఆయన ప్రచారానికి అయితే దూరంగా ఉంటున్నారని కూడా అన్నారు. అంటే ఈ పిఠాపురంలో ఉన్న వాతావరణం సెట్ అవ్వక ఈ విధంగా ఉంటుంది అనుకోవచ్చు. ఏమీ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ సమయం నిద్ర లేకుండా మరి రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రచారాలు కానీ వ్యూహాలు కానీ వీటన్నిటి మీద డిస్కషన్లు కానీ ఉండడం వల్ల ఎవరికన్నా అనిపిస్తుంది. ఇప్పుడు మాకు కూడా మధ్యాహ్నం నిన్న 11:30 వరకు దిగాం ఎండకి. నేను 2 గంటలు రెస్ట్ తీసుకున్నాను. శరీరం ఏంటంటే రెగ్యులర్ కష్టపడే వ్యక్తులకి కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి అప్పుడప్పుడు. అంటే ఇప్పుడు వైసీపీ పూర్తిగా ఇక్కడ ఫోకస్ పెట్టింది. మండలానికి ఒక ఇంపార్టెంట్ నాయకులను పెట్టడం జరిగింది. ఈ మొత్తం వ్యూహాలు అంతే గట్టిగా పవన్ కళ్యాణ్ ఓడించేందుకు సిద్ధపడుతున్నాం అంటున్నారు. ఎలా చూడాలి? ఏమండి, ఎవరన్నా సైన్యాధ్యక్షుడికి సైనికులు ఉంటాయి కదా, సైన్యాన్ని ముందుకు నడిపించగలడు. వాళ్ళు ఎంతమంది వచ్చినా 100 మంది వచ్చే జనం ఉంటాయి కదా. ఇప్పుడు మాట్లాడాలంటే జనం ఉండాలి. నువ్వు ఎలక్షన్ చేయాలంటే జనం ఉన్నారు. నీకు ఉన్నారా? లేరు. అసలు 175 నియోజకవర్గాలు నువ్వు చేతులు ఎత్తేస్తున్నావు. పిఠాపురం వచ్చి పీకిదే ఉంటుంది, ఏమీ లేదు. ఆయన భారీ మెజార్టీతో గెలుస్తారు. ఎన్ని వ్యూహాలు పన్నినా ఈ రాష్ట్రం మొత్తం మీద వాళ్ళు ఓటుకి 1,00,000 ఇవ్వనండి, 20,000 ఇవ్వనండి, 10,000 ఇవ్వనండి, ప్రజలు ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తారు. అందులో తేడా లేదు. మొన్న ఒక అర్ధరాత్రి మేము పట్టుకున్నాం. ఆ మైండ్ డైవర్ట్ చేసి తునిపోయిన డబ్బులు పిఠాపురం వచ్చినాయి. దాని మీద ఎంక్వైరీ లేదు. అది పరిస్థితి. ఎన్నికల సామాగ్రి మాత్రం పట్టుకోవడం జరిగింది, అందులో ఏమీ లేవని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దాన్ని ఈ విధంగా ఎలా చూడాలి? ఇంకా ఎక్కడ జరుగుతూ ఉండొచ్చు? టెక్నాలజీ ఏంటంటే డిమో వెహికల్ పంపుతున్నారు వాళ్ళు. ఆ వెహికల్ వెనకాల అధికారులు పోలీసులు పడుతున్నారు. మీకు రూట్ క్లియర్ అయిపోతుంది. వాళ్ళ పని వాళ్ళకి అయిపోతుంది. అంతే, సింపుల్ లాజిక్. పవన్ మెజార్టీ ఏ విధంగా ఉండబోతుంది? ఆయనకి ఏ విధంగా మీరు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు? మొత్తం పిఠాపురం ప్రజలు భారీ మెజార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు. పిఠాపురం ప్రజలకు కూడా ఇది వరకు మేము ఎలాగ పనిచేసామో, ఏ కష్టం వచ్చినా మేము ఆదుకుంటాం, పనిచేస్తాం. ఇద్దరం కలిసికట్టుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అందులో తేడా లేదు, భేదం లేదు. వైఎస్ఆర్సీపీని చిత్తుగా ఓడిస్తాం. ఆవిడ గార్లు బూర్లు వేయడం కాదు. ఆవిడ 5 ఏళ్ళు ఎక్కడ ఉంది, 5 ఏళ్ళు ఎక్కడ వేసింది ఆవిడ గార్లు బూర్లు చెప్పాలి కదా ప్రజలకి. ఈ 30 రోజుల్లో వచ్చేసి నేను బాగున్నారంట కదా. 5 సంవత్సరాలు ఎక్కడుందో ప్రజల గుండెల్లో ఉంది ఆ కోపం. 5 సంవత్సరాలు ఎందుకు కనపడలేదని కోపం ప్రజల్లో ఉంది. ఆ కోపాన్ని ఓటు రూపాయన చూపించేస్తారు. అంటే మొన్న ఇటీవల పవన్ కళ్యాణ్ గారు మీకు చేతిలో చేసిన యొక్క గెలుపు వర్మ గారి చేతిలో పెడుతున్నామని చెప్పేసి అన్నారు. దాన్ని మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే ఇప్పుడు ఒక పొత్తు అన్నది ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చేతిలో కూడా వేసి 144 సీట్లు పెట్టారు. కలిసి పనిచేస్తున్నాం. కలిసి పనిచేసినప్పుడు స్నేహం పెరిగేటప్పుడు ఆప్యాయత ఉంటుంది, గౌరవం ఉన్నప్పుడు ఆప్యాయత ఉంటుంది. అదేవిధంగా ఆయన బాధ్యత చెప్పారు. బాధ్యత ప్రకారం మేము చేసుకుని వెళ్తున్నాం. ఇప్పుడు గ్లాస్ గుర్తు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది? అంటే మీరు మిమ్మల్ని చూస్తే సైకిల్ గుర్తు వస్తుంది. మరి గ్లాస్ గుర్తు ఏ విధంగా వాళ్ళకి వివరిస్తున్నారు? వివరించినప్పుడు మీకు ఎటువంటి అనుభవాలు ఎదురవుతున్నాయి? సైకిల్ గుర్తుకి గ్లాస్ గుర్తుకి బోల్డ్ రకాల సదుపాయాలు ఉన్నాయి. ఫ్యాన్ గుర్తుకి ఒక గాలి తప్పితే వేరేది ఏదైనా ఉందా? ఫ్యాన్ గాలికి ఒకటైనా ఉపయోగపడితే వేరే ఏదైనా ఉపయోగపడుతుందా? ఆల్రెడీ కరెంట్ కట్ అయింది. సైకిల్ ఉంది, ధాన్యం బస్తా మోసుకుని వెళ్ళొచ్చు, పొలంలోకి వెళ్ళొచ్చు, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళచ్చు, రకరకాల ఉపయోగాలు. గ్లాస్ ఉంది,
పొద్దుటే లగ్గానే కాఫీ తాగాలి, టీ తాగాలి, పేషెంట్ ఉంటే సిరప్ వేసుకోవాలి, మందులు వేసుకోవాలంటే గ్లాస్ ఉండాలి, భోజనం చేయాలంటే గ్లాస్ ఉండాలి, హాస్పిటల్లో పేషెంట్ ఉన్నాడంటే పక్కన గ్లాస్ ఉండాలి. అది గ్లాస్ కుతారు. ఫ్యాన్ దేనికి పని చేస్తండి? గాలి. అది కూడా ఎప్పుడు వాడతాం? రాత్రి 10 తర్వాత వాడతాం. అది కూడా కరెంట్ పవర్ లేదు, రెక్కలు ఇరిగిపోయినాయి, ఇబ్బంది లేదు. మన ఏదో గీత గారు గ్లాస్ పగిలిపోయిందంది, గ్లాస్ పగలు కొడితే మొక్కలు వచ్చి గొంతులో గుచ్చుకుంటా, అది తెలియదు ఆవిడకి. ఆల్రెడీ ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోయినాయి, ఆ బాధలో గ్లాసు పగిలిపోయిన మాట్లాడుతున్నాయి. గ్లాసు వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఇలాగ ఎవరన్నా దుర్మార్గులు గ్లాసుని మాట్లాడినా పగిలిన గ్లాసు వెళ్ళి గొంతులో గుచ్చుకుంటుంది. అంటే అన్ని రకాల ప్రజలను ఆత్మరక్షణ కూడా గ్లాసు కాపాడుతుంది. అలా మాట్లాడడం తప్పు కదా సింబల్ని. ఇవాళ ఫ్యాన్కి పవర్ లేదు, ఫ్యాన్కి ఒకటే పని, గ్లాస్తో 100 పనులు ఉన్నాయి, సైకిల్తో 100 పనులు ఉన్నాయి. అటువంటి గుర్తులు ఇవి. గ్లాస్తో పేషెంటు, పిల్లలు, పెద్దలు, గెస్ట్లో అందరికీ ఉపయోగపడుతుంది గ్లాస్. అది అందరూ ఫ్రెండ్లీ నేచర్ అందరికీ. అది వాలంటీర్ల విషయంలో మనం ప్రధానంగా చూసుకుంటే టీడీపీ వాళ్ళు అబ్జెక్షన్ చేయడం వల్లే ఇప్పుడు పెన్షన్దారులు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అంటున్నారు. వాలంటీర్లు ఎవరండి? వైసీపీ కార్యకర్తలు. వీళ్ళు లేనప్పుడు పెన్షన్లు ఇవ్వలేదా? వీళ్ళు లేనప్పుడు చంద్రబాబు నాయుడు పెన్షన్ ఇవ్వలేదా? ఇప్పుడు వీళ్ళు 200 కొట్టేసి పెన్షన్ ఇస్తున్నారు. అప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఆఫీసర్లు పెన్షన్ ఇచ్చేవారు. వ్యవస్థ ఉంది, వ్యవస్థను ఉపయోగించుకోమన్నారు. కార్యకర్తలను కాదు కదా. ఇవాళ వాలంటీర్లు 20,000 ఎట్టి 25,000 ఎట్టి కొనుక్కుంటున్నారు వీళ్ళు. వాలంటీర్లు కొనుక్కుంటే వేస్తారా? మేము వాలంటీర్లకి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు నీతి నిజాయితీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల ప్రకారం మీరు ఇంట్లో ఉండండి. మీ పదవులకు ఇబ్బంది లేకుండా మేము చూస్తాం. రేపు మీరు పారదర్శకతగా ఉండండి, మీకు ఇబ్బంది లేకుండా చూస్తాం. మేము మిమ్మల్ని రిజైన్ ఇమ్మంటున్నారు, రిజైన్ ఇచ్చిన రేపు మేము ఎలా తీసుకోగలం? తీసుకోలేం కదా. రేపు ఆ ప్రభుత్వం రాదు, మీ పొట్టలో మట్టి కొడుతున్నాడు ఆయన. రేపు ఆ ప్రభుత్వం రాదు. మీ వ్యవస్థ ఉండాలంటే నిజాయితీగా ఉండాలి, ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఉండాలి. అది మీరు ఆలోచించుకోవాలి. ఇది ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తన ప్రచారం అయితే వర్మ గారు జోరు పెంచుతున్న పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. ఒక ప్రధానంగా తన హామీలు ఏవైతేనే వర్మ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపినటువంటి ఒక హామీ పత్రాన్ని అయితే పాంప్లెట్ రూపంలో పిఠాపురం నియోజకవర్గ ప్రజలకైతే వివరిస్తున్నారు. ఓటు ట్రాన్స్ఫర్ ఏ విధంగా జరగాలి, ట్రాన్స్ఫర్ అంటే జనసేనకి పోటీ వేస్తున్న నేపథ్యంలో అలాగే తన తరపున నిలబడినటువంటి పవన్ కళ్యాణ్కి ఏ విధంగా వేయాలి, గ్లాస్ సింబల్ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఉమ్మడి అభ్యర్థులు కూడా గెలిపించాలంటూ ప్రచారం అయితే జోరు చేస్తున్నారు. అలాగే నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా చేశారో ప్రజలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా ప్రధానంగా తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి వైసీపీ నేతలు ఎవరో కూడా లోకల్ కాదు, పవన్ కళ్యాణ్ కూడా నాన్ లోకల్ కాదు కాబట్టి ప్రధానంగా పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఏ విధమైన మాట్లాడడం సరిపోవు. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో అలాగే ఉమ్మడి అభ్యర్థి ఇక్కడ నిలబెట్టడం ఖాయం. అలాగే ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఇక్కడ పిఠాపురంలో పోటీ చేస్తున్నారో, అలాగే చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఆయన మాట కట్టుబడి నియోజకవర్గంలో ఆయన గెలుపును భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత నియోజకవర్గంలో తనపై వేసుకున్నటువంటి వర్మ అయితే ఉదయం ప్రచారంలో జోరు పెంచుతున్నారు. అదే 1,00,000 మెజార్టీతో మొత్తం అందరూ కూడా ఇక్కడ గెలిపించి తీరుతామని చెప్పేసి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.